హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ఈ వీడియోలో మనం ప్రిజ్మా 3D అనే అప్లికేషన్లో ఒక చిన్న 3D ఇంట్రోని తయారు చేద్దాం. అండ్ దీనికోసం మనం ప్రీవియస్గా 3 వీడియోస్ చూసుకుంటే మనం ఈ కార్ 3D మోడల్ అండ్ అలాగే రెడ్ క్రిమినల్ సెట్ అండ్ ఫైనల్లీ ఈ క్లాక్ టవర్. సో వీడి మూడింటిని కూడా మేము 3D మోడల్స్ డౌన్లోడ్ లింక్స్ అనేవి పెట్టాం. సో గైస్, ప్రిజ్మా 3Dలో మనం మొత్తంగా మోడల్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, టెక్స్చర్స్ ఎలా అప్లై చేయాలి అండ్ బోన్స్ అండ్ వాటిని ఎలా యానిమేట్ చేయాలి అండ్ ఫైనల్లీ కెమెరాస్ పెట్టి రెండర్స్ ఎలా చేయాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మనం ఈ సిరీస్లో తెలుసుకున్నాం. అండ్ ఇంతేకాకుండా ప్రిజ్మా సాఫ్ట్వేర్ బేసిక్స్ నుంచి కూడా మేము నేర్పిస్తూ వచ్చాం. సో ఆ ప్లేలిస్ట్కి సంబంధించిన లింక్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే అందులో చూపించినట్టుగా మీరు ఇలా ప్రాజెక్ట్స్గా సేవ్ చేసుకుంటే సో మీరు ఇది ఓపెన్ చేసి సో ముందుగా మనం ఈ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ని ఓపెన్ చేయాలి. అండ్ దెన్ ఈ గ్రూప్ మొత్తం ఉంది కదా, సో ఈ గ్రూప్ మొత్తాన్ని కూడా డ్రాగ్ చేసి ఇక్కడ క్యూబ్ ఉంది కదా, సో ఈ క్యూబ్ మీదకే డ్రాప్ చేయండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో మీరు ఈ విధంగా ఎప్పుడైతే యాడ్ చేస్తారో సో ఇక్కడ మీకు ఆ కార్ యొక్క ప్రీసెట్ అనేది యాడ్ అయింది. సో ఎంసీ లేయర్ అని చెప్పి ఇక్కడ ఒక కొత్త ఆబ్జెక్ట్ యాడ్ అయింది కదా, సో ఇది ఈ కార్ యొక్క ప్రీసెట్ అన్నమాట. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ హోమ్లోకి వెళ్దాం. అండ్ సేమ్ మళ్ళీ క్రిమినల్ 3D సెట్ ఓపెన్ చేయండి. అండ్ దెన్ సో మళ్ళీ ఇక్కడ కూడా వీటన్నిటినీ కూడా ఒక గ్రూప్లోకి యాడ్ చేసుకుందాం. ఓకే, అండ్ సేమ్ సిమిలర్లీ ఇందాక చేసినట్టుగానే దీన్ని కూడా డ్రాగ్ అండ్ దెన్ డ్రాప్. సో మనకి దీని యొక్క ప్రీసెట్ కూడా సేవ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ని ఒకసారి సేవ్ చేసి హోమ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫైనల్లీ ప్రీవియస్ వీడియోలో పెట్టిన ఈ క్లాక్ టవర్ని ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఆ ప్లేస్ ఏదైతే ఉందో సో ఆ ప్లేస్ అనేది ఉంది. సో ఇందులోకి మనకు ఆబ్జెక్ట్స్ కావాలి కాబట్టి సో ముందుగా ఇక్కడ కూడా మనం వీటిని కొంచెం అరేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో వీటిని కూడా గ్రూప్స్ కింద యాడ్ చేసుకుందాం. సో నేను ఇక్కడ లైట్స్ అని ఉన్నాయి కదా, సో వీటిని మాత్రం సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా లైటింగ్ అనే ఒక గ్రూప్లోకి వేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రూప్స్గా అరేంజ్ చేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ మనం ప్రీవియస్గా యాడ్ చేసుకున్న ప్రీసెట్స్ ఉన్నాయి కదా, సో వీటిని మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడికి వచ్చింది. సో మీరు దీన్ని సెలెక్ట్ చేయండి. అండ్ దెన్ సో ఇక్కడ మనకు కార్ అనేది వచ్చింది, కానీ మనకి ఇక్కడ సైజులో చిన్నది ఉన్నది కాబట్టి సో దీని యొక్క స్కేల్లోకి వెళ్ళి మనం దీన్ని 0.5 ట్రై చేద్దాం. సో మొత్తం XY అండ్ Z 3 రేషియోల్లో కూడా మనం దీన్ని పెంచాలి. సో ఈ విధంగా చూసుకుంటే మనకి 0.5 అనేది ఎక్కువైపోయింది కాబట్టి సో 0.25 చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన పొజిషన్లో పెట్టుకుందాం. అండ్ దెన్ ఇప్పుడు ఈ టెక్స్చర్స్ మిస్ అయినట్టు ఉన్నాయి. సో టెక్స్చర్స్ ఆల్రెడీ మనం ఎలా యాడ్ చేయాలో తెలుసు కదా, సో సింప్లీ టెక్స్చర్స్ మీద క్లిక్ చేయండి.
సో MCL and textures and then కార్ బాడీకి ఇది. సో మనం కార్ మోడల్ని అయితే యాడ్ చేసాం. అండ్ ఇప్పుడు సిమిలర్లీ మనం ఇక్కడ తీసుకున్న రెడ్ క్రిమినల్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ రెడ్ క్రిమినల్ ఏమొచ్చి మనకి సైజ్ అనేది ఇంకా పెద్ద అయ్యింది. సో ఈ గ్రూప్ సెలెక్టర్లో ఉండగా దీని యొక్క స్కేల్ అనేది కంప్లీట్గా 1 ఉంది కదా. సో దీన్ని కూడా అరౌండ్ 0.2 చేద్దాం. సో 0.2 కూడా పెద్దదిగా ఉంది కాబట్టి సో 0.1 ట్రై చేద్దాం. అండ్ దెన్ రెడ్ క్రిమినల్ సెట్ కూడా మనం టెక్స్చర్స్ అనేవి అప్లై చేయొచ్చు. సో బాడీ సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఈ రెడ్ క్రిమినల్ సెట్ కూడా మనం టెక్స్చర్స్ అప్లై చేయాలి కాబట్టి సో ఇక్కడ బాడీ సెలెక్ట్ చేయండి అండ్ దెన్ టెక్స్చర్స్. సో ఆల్రెడీ దీని యొక్క 3D మోడల్ ఇచ్చాం కదా. సో అదే ఫోల్డర్లో టెక్స్చర్స్లో మీకు దీనికి సంబంధించిన టెక్స్చర్స్ అనేవి ఉంటాయి. సో ఓకే, బాడీ కాబట్టి బాడీ. సో టెక్స్చర్స్ అప్లై చేసాం కదా. సో ఇప్పుడు మనకు కావాల్సిన పోజ్లోకి మనం దీన్ని యానిమేట్ చేసుకోవాలి. సో కార్ పక్కన నుంచున్నట్టు ట్రై చేద్దాం. అండ్ దెన్ సో స్కేల్ ఇంకా కొంచెం తక్కువ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. సో 0.08 ట్రై చేద్దాం. సో గైస్ ఇప్పుడు ఫైనల్లీ రెడ్ క్రిమినల్ పోజ్ సెట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం ఈ కార్ యొక్క హైట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో 0.3 సెట్ అవుతుంది కాబట్టి సో మిగతా కూడా 0.3 చేద్దాం. అండ్ దెన్ ఈ లెగ్ని ఏం చేద్దాం అంటే సో ఈ లెగ్ని ఇంకొక లెగ్కి క్రాస్ ఓవర్గా చేద్దాం. సో గైస్ ఈ విధంగా ఒక పోజ్ తీసుకొచ్చాం కదా. సో ఇంత కాకుండా ఇంకా మీరు కావాలనుకుంటే సో మనం ఈ రెడ్ క్రిమినల్ని మనం ఇంకొక డూప్లికేట్ చేసుకుని సో ఇంకొక మోడల్ని మనం ఈ కార్ ఫ్రంట్ హుడ్ ఉంది కదా సో దీని మీద కూర్చున్నట్టు కూడా మనం పెట్టుకోవచ్చు.
సో ఇక్కడ మనకు అంత అవసరం లేదు కాబట్టి సో నేను డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇంకా మీరు కావాలనుకుంటే సో మేము ప్రొవైడ్ చేసిన మిగతా క్రిమినల్ సెట్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని సో ఇక్కడ ఒక్కొక్క పోజ్ అనేది మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు మనకు కావాల్సింది కెమెరా. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్లో వెళ్దాం అండ్ దెన్ ఒక కెమెరాని తీసుకుందాం. సో కెమెరా జంప్ ఇన్. సో ఇప్పుడు కెమెరా అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి కెమెరాలోకి వెళ్దాం అండ్ దెన్ జూమ్ అవుట్. సో అరౌండ్ ఈ యాంగిల్ నుంచి మనం యానిమేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మోడలింగ్ నుంచి యానిమేషన్లో వెళ్దాం అండ్ దెన్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ దెన్ ఫైనల్లీ కెమెరాని జూమ్ ఇన్ చేసుకుంటూ సో అరౌండ్ మనం ఈ పొజిషన్కి వెళ్దాం. ఓకే, అండ్ ఇది కూడా మనం ఒక మేబీ 60 ఫ్రేమ్స్. సో 60 ఫ్రేమ్స్కి వెళ్ళి సో మన కెమెరా యొక్క యాంగిల్ అనేది సెట్ చేసుకుందాం. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. సో ఇప్పుడు మనం దీన్ని ప్లే చేసి చూద్దాం. ఓకే, సో ఈ విధంగా మనకి యానిమేషన్ అనేది అవుతుంది. అండ్ అదేవిధంగా మనం ఇంకా కావాలంటే సెకండరీ కెమెరాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకొక కెమెరాని యాడ్ చేసుకుని సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 60 సెకండ్స్ ఫస్ట్ 60 ఫ్రేమ్స్ మనం ఒక కెమెరాకి ఇచ్చాం కాబట్టి సో నెక్స్ట్ 60 ఫ్రేమ్స్ అనేవి మనం సెకండ్ కెమెరాకి ఇవ్వాలి. సో దీనికోసం ఏం చేయొచ్చు అంటే సో మనం కెమెరాని ఈ పొజిషన్ నుంచి ఇప్పుడు 60. సో 60 దగ్గర ఒక కీ ఫ్రేమ్ వేసాం అండ్ దెన్ 60 నుంచి మళ్ళీ 120 ఫ్రేమ్స్కి వెళ్ళి సో ఇప్పుడు దీని యొక్క పొజిషన్ అనేది మనం మార్చుకుందాం. సో మీరు ఈ కెమెరా పొజిషన్ అనేది కెమెరా లోపల నుంచి చేయొచ్చు లేదా కెమెరా బయటకు వచ్చి కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ దెన్ ఇప్పుడు దీన్ని కూడా ప్లే చేసి చూద్దాం. సో ఈ విధంగా మనం 2 కెమెరాస్ యూజ్ చేసుకుని యానిమేషన్ చేసాం. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా కెమెరాస్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కెమెరాస్ని యానిమేట్ చేయడం మనకు ఇంకో మెథడ్ కూడా ఉంది. సో అదేంటంటే సో ఫస్ట్ కెమెరా ఉంది కదా, సో ఫస్ట్ కెమెరా జంప్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇందులోంచి బయటకు వస్తుంది. సో ఇప్పుడు కూడా మనం ఈ కెమెరా యొక్క పొజిషన్ కూడా మార్చి మనం యానిమేట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం దీని పైకి తీసుకెళ్ళవచ్చు, రొటేషన్ మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ కెమెరాలోంచి బయటకు వచ్చి సో ఇక్కడ ఉన్న మూవ్ అండ్ రొటేషన్ టూల్స్ సో వీటిని యూజ్ చేసి కూడా మనం యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. బట్ దానికన్నా సింపుల్ ఏంటంటే మనం ఈ విధంగా జంప్ ఇన్లోకి వెళ్ళి సో అప్పుడు మనం దీన్ని యానిమేట్ చేసుకోవడం. ఓకే, అండ్ ఫైనలీ ఇప్పుడు మనం చేయాల్సింది రెండర్స్. సో కెమెరా సెలెక్ట్ చేయండి అండ్ దెన్ క్లిక్ చేసి రెండర్. సో రెండర్ చేసే ముందు మళ్ళీ ఒకసారి ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోండి. సేవ్ అండ్ దెన్ రెండర్. సో ఇక్కడ మనకి హెచ్డీలో ఉంది. ఒకవేళ మీకు ఫుల్ హెచ్డీ కావాలనుకుంటే సో దీని యొక్క రిజల్యూషన్ అనేది మార్చుకోండి. 1920 ఆటోమేటిక్గా 1080 మారుతుంది. అండ్ కీ ఫ్రేమ్ రేట్. సో ఇక్కడ మనం 60 ఫ్రేమ్స్కి ఒక యానిమేషన్ అనేది చేసాం. సో ఆ విధంగా చూసుకుంటే మీరు ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేవి 60 ఇచ్చుకోవచ్చు. ఒకవేళ 30 ఇస్తే మీకు ఇక్కడ 2 సెకండ్స్ యానిమేషన్ అనేది జరుగుతుంది. సో నేను దీన్ని 30గా వదిలేస్తున్నాను. అండ్ దెన్ యానిమేషన్ అప్ టు సో మనం 120 ఫ్రేమ్స్ వరకు వేసాం కాబట్టి మనకు 120 సరిపోతుంది. సో ఫార్మాట్ MP4 అండ్ ఫైనలీ రెండర్. సో ఇక్కడ మనం 2 కెమెరాస్లో చేసాం కాబట్టి సో మనకి 2 కెమెరాస్ సపరేట్గా రెండర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గైస్ మన వీడియో రెండర్ అనేది కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ కొంతమందికి ఏంటంటే గ్లిచ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం అవుట్పుట్ ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకి ఇది యాక్సెస్ అవ్వదు. సో మనకి ఇది స్క్రోల్ అప్ అవ్వదు అనమాట. సో ఇటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సో సింప్లీ క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి అండ్ దెన్ సో ఇప్పుడు మనం
ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. సో మీ మొబైల్లో ఉన్న ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి సో ఇక్కడ నుంచి ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళండి, ఆండ్రాయిడ్ అండ్ దెన్ డేటా. సో ఇక్కడ నుంచి ప్రిజ్మా యాప్కి సంబంధించిన ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఆ ఫోల్డర్ని యాక్సెస్ చేయండి. సో మనకి సెర్చ్ చేస్తే ఈ ప్రిజ్మా ఫోల్డర్ వచ్చింది. సో ఇందులోంచి ఫైల్స్లోకి వెళ్ళండి అండ్ దెన్ ప్రాజెక్ట్స్. సో ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి సో ప్రిజ్మాలో వన్స్ మన రెండర్ అనేది అయ్యాక ఇంకొకసారి సేవ్ చేయండి. సో ఈ ప్రాజెక్ట్ని ఇంకోసారి సేవ్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి సో ఇక్కడ మనం తీసుకున్న ప్రాజెక్ట్ ఎడిట్ 1. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మనకు వచ్చిన అవుట్పుట్ ఫైల్ ఇక్కడ ఉంటుంది MP4 అండ్ దెన్ స్క్రీన్ షాట్ కూడా ఉంటుంది. సో MP4ని ఒకసారి తీసుకుంటే సో మనం ఇక్కడ ఉన్న output.mp4 అనేది సెలెక్ట్ చేసి ప్లే చేస్తే సో మనకి ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఇదొకటి. అండ్ దెన్ సేమ్ మనకి ఇంకో కెమెరాలో ఉంది కదా, సో అది కూడా మనం తీసుకుందాం. సో ఈసారి ఈ కెమెరాని కూడా మనం రెండర్ చేద్దాం. సో ఐ థింక్ ఇది చేయాలనుకుంటే మనం వేసిన ఫస్ట్ కెమెరా ఏదైతే ఉందో సో అది ఇంకా డిలీట్ చేసేయాలి. సో డిలీట్. అండ్ దెన్ ఇప్పుడు మనకున్న ఈ కెమెరాని యూజ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఇంకోసారి ప్రాజెక్ట్ సేవ్ అండ్ దెన్ రెండర్. సో సేమ్ యాస్టీస్ మనం ఇక్కడ ఉన్నాయి వదిలేస్తున్నాం. అండ్ దెన్ ఫ్రేమ్ రేట్ 30. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రమ్ అనేది మనం 60కి మార్చుకోవచ్చు. సో ఎందుకంటే మనం ఫస్ట్ కెమెరాలో 0 to 60 ఫ్రేమ్స్ చేసాం అండ్ దెన్ సెకండ్ కెమెరాలో మనం 60 to 120 చేసాం కాబట్టి ఇక్కడ మనకి 60 to 120 ఉంటే సరిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ మనం ఇది స్టార్ట్ చేసే ముందు సో ఆల్రెడీ మనం ఇక్కడ ఉన్న ఒక అవుట్పుట్ ఫైల్ ఉంది కదా, సో దీన్ని మనం వేరే చోటకి మూవ్ చేసుకుందాం. సో దట్ మనం ఇప్పుడు కొత్తగా రెండర్ చేసే ఫైల్ ఏదైతే ఉందో సో అది కంప్లీట్గా రీప్లేస్ అయిపోకుండా ఉంటుంది. సో కాపీ టు SD కార్డ్ అండ్ దెన్ టవర్ అండ్ దెన్ పేస్ట్. సో ఇక్కడ ఈ ఫోల్డర్లో పేస్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ మళ్ళీ ప్రిజ్మాలోకి వచ్చి సో ఈసారి దీన్ని రెండర్ చేయండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకి ఎడిటర్ జోన్ ఉంది కదా, సో ఇది ఎలా మార్చుకోవాలో కూడా ఆల్రెడీ చెప్పాం. సో సింప్లీ దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, సో ఈ టెక్స్ట్లో సో ఇక్కడ ఎడిట్లో మీకు ఏది కావాలో అది మార్చుకోండి. అండ్ ఈవెన్ మీరు కలర్ కావాలంటే సో కలర్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనకి రెండర్స్ అయిపోయాయి కదా, సో ఆ రెండర్స్ అయిపోయినవి మీరు కావాలనుకుంటే సో ఏదో ఒక ఎడిటింగ్ యాప్, కైన్మాస్టర్ కావచ్చు లేదంటే పవర్ డైరెక్టర్ కావచ్చు, సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని సో అందులో మీరు అది లైన్ వైజ్గా పెట్టుకుని ఎఫెక్ట్స్ కావాలితే ఎఫెక్ట్స్ ఏది కావాలితే అది యాడ్ చేసుకోండి. సో మనకి ఇప్పుడు క్రియేట్ అయిన సెకండ్ అవుట్పుట్ ఫైల్ ఉంది కదా, సో దీన్ని కూడా మనం రీనేమ్ చేసుకుందాం. సింప్లీ రీనేమ్ అండ్ దెన్ అవుట్పుట్ 2. ఓకే, అండ్ దెన్ దీన్ని కూడా మనం సేమ్ ఇందాక వేసిన ఫోల్డర్లోకి మనం దీన్ని మూవ్ చేసుకుందాం. ఇప్పుడు మనం రెండర్ చేసుకున్నాం కదా, సో ఆ ఫైల్స్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా వచ్చాయి. అండ్ మధ్యలో మీరు ఏదైనా ఎఫెక్ట్స్ కావాలంటే ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ఈ కైన్మాస్టర్లోనే దీనిపైన లోగోస్ అండ్ అలాగే మీ ఛానల్ సంబంధించిన టెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు వేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. సో గైస్, ప్రిజ్మా 3Dలో మనం మొత్తంగా మోడల్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, టెక్స్చర్స్ ఎలా అప్లై చేయాలి అండ్ బోన్స్ అండ్ వాటిని ఎలా యానిమేట్ చేయాలి అండ్ ఫైనల్లీ కెమెరాస్ పెట్టి రెండర్స్ ఎలా చేయాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మనం ఈ సిరీస్లో తెలుసుకున్నాం. సో ఇంకా మీకు ఎటువంటి 3D మోడల్స్ అయినా కావాల్సినట్టయితే సో వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వాటిని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. బాయ్.